ఇన్ని అంతరాయాలు కలుగుతాయో నుండి భగవద్జ్ఞానం పొందాలంటే ఎవడు పొందనిస్తాడండి? మనం పొందుతామంటే మాత్రం మాస్టారు మీరు ఇలా చెప్పడం వల్లండి కొంచెం పూజలు అవి తగ్గిపోతున్నాయి. ఇప్పుడు తగ్గిపోతే ఏమిటి ప్రమాదం? పూజలు ఎక్కువైపోతే నీతి పెరుగుతుందని ఎవరైనా చెప్పారండి? మీరు గమనించండి, నేను మొహమాటం లేకుండా ప్రశ్నిస్తున్నా. 10 ఏళ్లుగా భక్తి పెరుగుతోంది, దేశంలో నీతి పెరిగిందా? అవినీతి కూడా పెరుగుతోంది, కల్తీలు కూడా పెరుగుతున్నాయి. కొత్త కల్తీ, బ్రెడ్ తింటే క్యాన్సర్. ఏం తింటామండి? బ్రెడ్ తింటే క్యాన్సర్. మరి బ్రెడ్ దుకాణాల వాళ్ళు, బ్రెడ్ తయారు చేస్తున్న వాళ్ళు, బ్రెడ్ తింటున్న వాళ్ళు, బ్రెడ్ అమ్ముతున్న వాళ్ళు భక్తులు కదండి. ఒక్కడికి బ్రెడ్లో భగవంతుడు ఉన్నాడనే మాట రాదండి. అబ్బే బ్రెడ్ ఏమిటి, భగవంతుడు ఏమిటి? బ్రెడ్లో కూడా ఉంటాడు భగవంతుడు, బెడ్ మీద కూడా ఉంటాడు భగవంతుడు. భగవంతుడు లేని చోటు ఉందా? బ్రెడ్ క్యాన్సర్ వచ్చే విధంగా దాన్ని బూజు బట్టి నిల్వ చేసి ఫ్రిడ్జుల్లో పెట్టి ప్యాకెట్లు పెట్టి అమ్ముతున్నామంటే భగవద్ద్రోహమా కాదా? అబ్బే సమాజంలో జనం ఎటుపోయినా పర్వాలా, ఏం నాశనం అయిపోయినా పర్వాలా, మనకి వెంకటేశ్వర పాదాలు దొరికేస్తే అది తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, లేదా పామేసుకుంటాం, లేదు ముక్కోటి ఏకాదశి వెళ్ళి ఓ బ్రెడ్ అక్కడ పెట్టి దండం పెడతాం. బ్రెడ్ క్యాన్సర్ వచ్చేలా తయారు చేస్తాం. ఇక్కడ ఉందండి ఆధ్యాత్మికత అంతా ఆలోచించగలిగితే. అందుకని దుర్గమహ ఎప్పటికీ దుర్గా. అంతరాయాలు ఇవేనండి, మన స్వార్థం, మన అహంకారం. ఏది మనం చూడవద్దు భగవంతుణ్ణి. ఇంత నిజాయితీగా ఈ రాత్రంతా మీరు ఆలోచించండి. చేసే వ్యాపారాల గురించి, చేస్తున్న ఉద్యోగాల గురించి, చేస్తున్న సంసారాల గురించి, మాట్లాడుతున్న ప్రతి మాట గురించి, చేస్తున్న ప్రతి పని గురించి, వేస్తున్న ప్రతి అడుగు గురించి.